దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజస్థాన్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి గిరిజన స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము. దుబాయ్లో ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని త్వరలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న నరేంద్ర మోదీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ వైస్ ప్రెసిడెంట్తో ప్రధాని మోదీ భేటీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాల బలోపేతమే లక్ష్యంగా పలు అంశాలపై చర్చ. రైతు సంఘాలు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్న కేంద్రం. రైతులు రాజకీయ ఉచ్చులో పడవద్దన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా. నేడు ఆంధ్ర రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి. ప్రకాశం జిల్లాలో ఘనంగా నివాళులు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా బెనేశ్వర్ ధామ్లో గిరిజన స్వయం సహాయక సంఘాల మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దేశంలోని ప్రతి రంగం ఆత్మనిర్భర్ భారత్తో ముందుకు సాగుతోందని, స్వావలంబనను ప్రోత్సహించినందుకు అన్ని స్వయం సహాయక సంఘాలను అలాగే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. మాతృభూమి సేవలో ప్రాణత్యాగాలు చేసిన వారి వీరమాతలకు నమస్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు. सोम और जखम जैसे नदी के त्रिवेणी संगम पर स्थित बेणेश्वर धाम की ये भूमि बहुत ही पवित्र मानी जाती है। राजस्थान वीरों की भूमि है। ये इंद्रधनुषी संस्कृति की भूमि है। पधारो मेरो देश की अतिथि संस्कार की भावना यहाँ की पहचान है। जब राजस्थान की वीरता की बात होती है तो यहाँ के आदिवासी समाज के भाई बहनों का गौरवशाली इतिहास हमेशा याद किया जाता है। महाराणा प्रताप की सेना में आदिवासी वीरों की संख्या बहुत बड़ी थी। एक राज्यों में महिला स्वयं सहायता समूह को देखा, संबोधित किया, उनसे बातचीत करते हुए वहाँ की महिलाओं के आत्मविश्वास को मैं महसूस भी किया। प्रभावित होकर लखपति दीदी के लक्ष्यों को 2 करोड़ से बढ़ाकर 3 करोड़ करने का निश्चय लिया है कि ये योजना सफलतापूर्वक अपने लक्ष्यों के अनुरूप कार्य कर रही है। देवियों और स्वजनों, राजनैतिक, आर्थिक और सामाजिक न्याय के हित में अनेक विशेष प्रावधान हमारे संविधान में शामिल किए गए हैं। जनजातीय समाज के अवसर की समानता मिले, इसीलिए सरकार नारा है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। खुद अपने आप काम कर रहे हैं। యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని నగరం అబుదాబి సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం యుఏఈకు వెళ్లిన ప్రధాని బోచా సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బిఏపిఎస్ ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి చేరుకున్న ప్రధాని మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి ప్రధాని అభివాదం చేశారు. అక్కడి ఆలయ విశేషాలను ప్రధానికి అక్కడి పూజారులు వివరించారు.
ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ మినిస్ట్రియల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధికి ఇంధన భద్రత అవసరమన్నారు. 10 ఏళ్ల ముందు ప్రపంచంలోనే 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నేడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. ఇదే సమయంలో దేశంలో సౌరశక్తి సామర్థ్యం 26 రెట్లు పెరిగిందన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కూడా రెండింతలు పెరిగిందన్నారు. The 50th anniversary of establishment. Congratulations for this milestone. I also extend my gratitude to Ireland and France for co-chairing this meeting. Friends, India is the world's fastest growing major economy. Sustained growth needs energy security and sustainability. In 1 decade, we went from the 11th largest economy to the 5th largest. In the same period, our solar energy capacity grew 26-fold. Our renewable energy capacity also doubled. We exceeded our Paris commitments in this regard ahead of timelines. Friends, India is home to 17% of the global population. We are running some of the world's largest energy access initiatives. Friends, inclusivity boosts the credibility and capability for any institution. We bring scale and speed, quantity and quality to every mission. I am sure that the IEA will benefit when India plays a bigger role in it. I send my wishes for the success of the ministerial meeting of the IEA. Let us leverage this platform to strengthen existing partnerships and form new ones. Let us build a cleaner, greener, and inclusive world. త్వరలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దుబాయ్లో ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగిస్తూ సమ్మిళిత పురోగతికి ప్రాధాన్యతనిచ్చే సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానమే అభివృద్ధికి కారణమని మోదీ ప్రకటించారు. అవినీతిని తగ్గించడం, అభివృద్ధి కార్యక్రమాల నుండి ప్రతి పౌరుడు ప్రయోజనం పొందేలా చేయాలన్నారు. గత 10 ఏళ్లలో భారత్లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులతో, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలతో అవినీతి తగ్గిందని ప్రధాని పేర్కొన్నారు. ऐसी सरकारों की जरूरत है जो टेक्नोलॉजी को बड़े बदलाव का माध्यम बनाए. आज विश्व को ऐसी सरकारों की जरूरत है जो क्लीन हो, जो करप्शन से दूर हो, जो ट्रांसपेरेंट हो. हम अक्सर कई एक्सपर्ट्स को सुनते हैं कि कोविड के बाद दुनिया भर में सरकारों पर भरोसा कम हुआ है, लेकिन भारत में हमने एकदम विपरीत अनुभव देखा. दोनों पर पूरा भरोसा है. ये कैसे हुआ? क्योंकि हमने गवर्नेंस में जन भावनाओं को प्राथमिकता दी है. हम देशवासियों की जरूरत के प्रति संवेदनशील है. हमने लोगों की जरूरतों और लोगों के सपनों दोनों को पूरा करना पर ध्यान दिया है. हमें ग्लोबल साउथ की आवाज सुननी होगी. उनकी प्राथमिकताओं को सामने लाना होगा. हमें जरूरतमंद देशों के साथ अपने रिसोर्सेज और अपनी कैपेबिलिटीज को शेयर करना होगा. हमें एआई, आर्टिफिशियल इंटेलिजेंस
और क्रिप्टो करेंसी, साइबर क्राइम, ऐसे पैदा हो रही चुनौतियों के लिए ग्लोबल प्रोटोकॉल बनाने होंगे। हमें अपनी नेशनल सॉवरेनिटी को प्राथमिकता देते हुए इंटरनेशनल लॉ की मर्यादा भी रखनी होगी। इन्हीं भावनाओं पर चलते हुए हम न केवल सरकारों के सामने उपस्थित चुनौतियों का समाधान करेंगे, बल्कि विश्व बंधुत्व को भी मजबूती देंगे। एक विश्व बंधु के रूप में भारत इसी सोच के साथ आगे बढ़ रहा है। యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుబాయ్లో వైస్ ప్రెసిడెంట్ రక్షణ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇప్పటికే ఈ దేశాల మధ్య ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలు వేగవంతంగా పెరగడంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పోషించిన కీలక పాత్రను చర్చించారు. దుబాయ్లో నివసిస్తున్న భారతీయుల పట్ల దయ చూపించినందుకు ప్రధాని మోదీ మక్తూమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ను సందర్శించాలని మక్తూమ్ను ప్రధాని ఆహ్వానించారు. అలాగే భారత్ యుఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా దుబాయ్లోని జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో నిర్మించనున్న భారత్ మార్ట్కు వర్చువల్ విధానంలో ఇరువురు నేతలు శంకుస్థాపన చేశారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ అధ్యక్షులు ఆండ్రీ రాజోలినాతో సమావేశమయ్యారు. వీరు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. ఇరు దేశాల చిరకాల స్నేహ సంబంధాలు, పురాతన భౌగోళిక సంబంధాలు గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై చర్చించారు. భారత్ మడగాస్కర్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మడగాస్కర్ అభివృద్ధికి భారత్ నిబద్ధతతో సహకారం అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు 4,178 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ వంటి పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సులభతర వాణిజ్యం విధానాన్ని అవలంబిస్తున్నామని, సమస్యలుంటే ఒక ఫోన్ కాల్తో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. Minister, on every occasion states we are here to support you and the government is just a phone call away from your issues. And in the last cabinet, we have cleared all your issues from Vesuvius, let it be Reliance, let it be Aditya Birla Group. And we are delighted that you are partnering with our government and you see you come this far in your journey in the state of Andhra Pradesh. And all this has been possible due to your entrepreneurial spirit combined with the state's effort to build a conducive environment for industries to prosper. As you are aware, the government, under the dynamic leadership of our Honorable Chief Minister, Shri Y.S. Jagan Mohan Reddy Garu, we have taken multiple steps in the last 4.5 years. Probably we are in the last phase of the government. We are coming to the election time. We have seen a rapid growth in the state of Andhra Pradesh in the industrial side. We have been ranked number one in ease of doing business for the past 3 consecutive years. We have been a very proactive industrial sector in the state of Andhra Pradesh. ఇప్పుడు ప్రకటనలో
మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఇక వెల్కమ్ బ్యాక్. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపున వైసీపీ సభ్యులు గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డిలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా ఈరోజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు వద్ద మరొక సెట్టు వంతున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శుభం బన్సులాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో సుమారుగా 299 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని, అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్నికల నాటికి రూట్ మ్యాప్, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, విద్యుత్, త్రాగునీరు, ర్యాంపు తదితర మౌలిక వసతుల ఏర్పాట్ల పనులను పూర్తి చేయాలని తెలిపారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ ద్వారా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మీనింగ్ ఏంటి? కి ప్రతి ఓటర్కి అది ఒక హక్ లాగా ఉంది. వాళ్ళ కోసం అక్కడ ర్యాంప్ ఉండాలి, అక్కడ లైటింగ్ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, రన్నింగ్ వాటర్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి, ఇది ఒక ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఉండాలి. అది అన్నీ చూస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మిస్సింగ్ అయితే అక్కడ ఇది ఏర్పాటు చేయాలి. వెరిఫై చేసి సంతకం చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు కి ఇక్కడ మనం అన్ని అచీవ్ చేశాము. మరియు ఆ ఓటింగ్ పోల్ రోజు ఎవరైనా ఓటర్కి ఏమి ఇబ్బంది ఉండకూడదు, అది ఉద్దేశంతో మనం ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మరియు టైం టు టైం ఎలక్షన్ కమిషన్ తరఫున వచ్చిన ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో చేసి ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మరియు మన ఆఫీస్ వర్క్ ఇప్పుడు జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కాకినాడ పట్టణంలో 2వ విడతగా నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్రకు మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పట్టణంలో నిర్వహించిన ఈ యాత్రలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే వాటి ఫలాలు అందుకుంటున్న లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ వారు పథకాలతో ఎలాంటి ప్రయోజనం పొందారో వివరించారు. ఇక్కడ కాకినాడలో 33వ వార్డులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వికసిత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య సంకల్పం ఏంటంటే ప్రతి పౌరుడిని కూడా మన అభివృద్ధి చెందిన భారతదేశంలో ఒక భాగ్యస్వామిగా చేయాలన్నదే ఒక మన నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పము. దానికోసమే మన కేంద్ర ప్రభుత్వము చేస్తున్న ప్రతి అభివృద్ధి పని, అభివృద్ధి సంక్షేమ పథకము ప్రజల్లోకి అందాలనే ఉద్దేశంతో మారుమూల గ్రామాల్లో ఉన్న అందరి దగ్గరికి కూడా ఈ వికసిత్ సంకల్ప యాత్రను పెట్టి ప్రతి ఈ యాత్రతో పాటు అందరూ అధికారులు వచ్చి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్నో కార్యక్రమాల గురించి తెలియజేస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారు వచ్చాక మహిళలు మన దేశంలో ఎంతో అభివృద్ధి చెందారు. అంత అభివృద్ధి చెందారు. ఈ రోజున ప్రతి స్టార్టప్ లో కూడా 70% అంతా కూడా మహిళలే ముందున్నారు. మరి ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఈ సంకల్ప యాత్రలో వివిధ విభాగాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే అంగన్వాడీ అంటే చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ నుంచి, అలాగే మెప్మా నుంచి, అలాగే లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారి దగ్గర నుండి హౌసింగ్, అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించిన వివిధ విభాగాలు ఇక్కడ వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి వివరంగా ఆ విభాగాధిపతులు తెలియజేయడం జరుగుతుంది. విజయవంతంగా మనం నిర్వహించుకుంటున్నాం. మరి మన గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో భారతదేశాన్ని పటిష్టంగా తయారు చేయడానికి ఈ సంకల్ప యాత్ర ఎంతో దోహదం పడుతుందని
తెలియజేసుకుంటున్నాం. ధోని గారు ప్రభుత్వం మాకు లోన్ ఇచ్చిందండి. మాకు ఎవరన్నా ఇవ్వాలంటేనే 5 రూపాయలు కూడా ఎవరు అప్పులు ఇవ్వరు. అలాంటిది ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత మాకు 10,000 లోన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నదండి. 10,000 మేము కట్టేసామండి. తర్వాత ఇప్పుడు 20,000 అలా వేస్తూ ఉంటారండి. ఈయన పథకాల్లోకి మాకు మంచిగా వచ్చిందండి. ఇంకా ఈయన పథకాలు ఇంకా మాకు బాగా రావాలని కోరుకుంటున్నామండి. నవల సాహిత్యం సమాజానికి దర్పణమని, సామాజిక భావాలకు ప్రతిరూపం నవల అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టర్, తెలుగు ప్రాచ్య భాషా విభాగ విశిష్టాచార్యులు ఆచార్య పి వరప్రసాదమూర్తి కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న సంస్కృతాంధ్ర నవలా సాహిత్యం సామాజిక చైతన్యం జాతీయ సదస్సులో తొలి రోజు ఆయన పాల్గొని మాట్లాడుతూ సంస్కృత భాష దైవిక భాష అని, సాహిత్యం అమృతమని విద్యార్థులకు తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళంలో పట్టణంలోని బాపూజీ కళామందిర్లో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ ఆటో నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు. ప్రతి డ్రైవర్కి ఒక కుటుంబం ఉంటుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అక్కడ ఆర్టీసీ బస్సు వస్తుంది, దానికన్నా ముందు మనం వెళ్తే మనకు కిరాయిలు వస్తాయని చెప్పేసి స్పీడ్ గా వెళ్ళడాలు, ఇలాంటివి కొన్ని చేయడం వల్ల కూడా ప్రయాణికుల యొక్క జీవితాలు కాలు కలిసిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లకు కూడా గాయాలవుతున్నాయి, డ్రైవర్లు కూడా మరణిస్తున్నారు. సో అలాంటివి జరగకుండా ఉండాలి అనేసి బేసిక్ గా మీరు చేయాల్సినటువంటి విధులు, మీకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఈ అవగాహన సదస్సు, దాంతో పాటు ఉచితంగా కంటి పరీక్ష. సో చాలా మందికి ఐసైట్ చెక్ చేయించుకునేంత టైం ఉండదు, అసలు ఐసైట్ బాగలేదు అనేసి తెలియకుండానే మామూలే అనుకుంటూ ఉంటారు. ఫ్రీగా ఐసైట్ ని చెక్ చేసి ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయినా, కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లయినా వాళ్ళందరికీ మళ్ళీ ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం ఐ క్లినిక్ కూడా సజెస్ట్ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తున్నాం. మనం ఇవ్వడం వల్ల నష్టపోయేదేం లేదు, మళ్ళా బ్లడ్ తిరిగి కొత్త బ్లడ్ సెల్స్ కూడా జనరేట్ అవుతుంటాయి. కాబట్టి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడానికి మీరు ముందుకు వచ్చారు అంటేనే మీ అందరిలో కూడా సామాజిక స్పృహ ఉంది అని అర్థమవుతుంది. మీరు చేసేటువంటి మీ వృత్తిని బాధ్యతాయుతంగా ప్రయాణికుల యొక్క ప్లస్ మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యుల యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయని తెలుసుకొని ఓవర్ స్పీడ్ దయచేసి విపరీతమైన వేగంతో నడపద్దండి. అది బ్యాలెన్స్ తప్పి కానీ ఓవర్ స్పీడ్ లో పోతున్నప్పుడు కానీ వెహికల్ పడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఎక్కువ ప్రాణాలకి హాని కానీ ఇంజరీస్ కానీ జరిగేటువంటి అవకాశం. గుంటూరు నగరంలోని సంగడిగుంట, లాంచెస్టర్ రోడ్డు తదితర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న నేపథ్యంలో తాగునీటి కాలుష్యంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బాధితులలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళ అనారోగ్య కారణాలతో మృతి చెందిందని మానవతా కోణంలో పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5 లక్షల రూపాయల చెక్కును అందించామని తెలిపారు. తాగునీటి కాలుష్యంపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి వివరించారు. శారదా కాలనీ కావచ్చు, ఐపీడీ నగర్ కావచ్చు, లాంచెస్టర్ కాలనీ కావచ్చు, ఈ అన్నిటికీ సంబంధించి కూడా చాలా పూర్తి స్థాయిలో కూడా ఒక అటెన్షన్ పే చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. అన్ని యూపీహెచ్సీలని మనము స్ట్రెంథెన్ చేసి, అలాగే 7 క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, అటు వాటర్కి సంబంధించి, వాటర్ పైప్ లైన్కి సంబంధించి, అట్ ది సేమ్ టైం ఆ ఏరియాలో జరగాల్సినటువంటి క్లోరినేషన్ గురించి, అక్కడ చేయాల్సినటువంటి క్లీనింగ్స్ గురించి హౌస్ హోల్డ్ సర్వే చేసి, ఏదన్నా వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొంచెం కన్సర్న్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి, యూపీహెచ్సికి కానీ లేదంటే జీజీహెచ్కి కానీ తరలించి, వాళ్ళు అవేకన్ అవ్వకముందే మనమే కొంచెం చూసి ఈ సర్వేలో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మనం జీజీహెచ్కి తరలించి మెరుగైన వైద్య సేవలు మరి అందిస్తూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చేసిన కృషి ఎంతో ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు.
దామోదరం సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అతి పిన్న వయసులో దేశంలోనే తొలి ఎస్సీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత దామోదరం సంజీవయ్యకు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలకు నాంది పలికారన్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం అందిస్తున్న సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది సంజీవయ్యేనని పేర్కొన్నారు. చీఫ్ మినిస్టర్గా ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా నేషనల్ లెవెల్లో హీఈస్ ద ఫస్ట్ లీడర్. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినదే ఇప్పుడు వరకు మనం ఫాలో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో ముఖ్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఒకటి ఎస్టాబ్లిష్ చేసినది కూడా ఆయన ఇనిషియేటివ్స్లో జరిగింది. అప్పుడు అట్లా ఒక వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వెరైటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ఒక మహాను నాయకులకి ఇవాళ మర్యాద చేయడం చాలా సంతోషం. స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగుండా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అనేది కూడా మనం సమర్పించుకొని, వారు చీఫ్ మినిస్టర్గా చేసిన కాలంలో సంస్కరణలు అనేది చాలా ప్రముఖంగా కూడా కొత్త అన్నీ కూడా తీసుకొచ్చారు. వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు ఆచరణలో ఉంటాయంటే ఎంతో సంతోషంగా, మనం గర్వంగా కూడా వారి పేరు అనేది కూడా మనం మన్ననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఆ ఆలోచన రావటం అనేది వారు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పని. అందువల్ల మనం అందరం యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, యువకులైనా కూడా వారి ఆశయాలు, దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మనం కొనసాగించాలి. స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మొట్టమొదటిగా మరి దళిత సీఎంగా కూడా వారు బాధ్యతలు చేపట్టడం, వారి టైంలోనే మరి అనేక సంస్కరణలు ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కానివ్వండి, అలాగే ఈ రోజున మరి చాలామంది వృద్ధులు కానీ మరి పెన్షన్స్ తీసుకుంటున్నారు అంటే మరి బడుగు పేదలకి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం గల కారకులు. వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మరి వారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళులని చెప్పి తెలియదు. రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈరోజు విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ సహా మరో 8 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీలను ప్రకటించింది. రైతుల సంక్షేమం, వారి కుటుంబాల సంక్షేమం తమకు ముఖ్యమని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల ఆందోళనపై ఆయన స్పందిస్తూ రైతులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని కోరారు. సాధారణ జనజీవనానికి ఇబ్బంది కలిగించవద్దని, సమస్య సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ ఆందోళనతో సంబంధం ఉన్న నాయకులతో నిర్మాణాత్మక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. से बात करने की जो कोशिशें हैं वो जारी रहेगी और हम बातचीत करने के लिए तैयार हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. రాజధానిలో కొన్ని రైతు సంఘాల ఆందోళనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఉన్నత స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంటే చర్చల మధ్య నుండి రైతు సంఘాల నాయకులు బయటకు వెళ్లిపోవడం శోచనీయమని అన్నారు. और किसान के कल्याण के लिए बहुत सारे कार्य किए और जब किसानों ने मांग भी रखी तब हमने चर्चा के लिए एकदम से सहमति जताई. इस बार भी हमारे केंद्रीय मंत्री कल भी चंडीगढ़ गए थे, कई घंटे तक वार्ता भी की और जब किसान उठकर चल पड़े किसान नेता, तब भी हमने कहा कि बैठिए, चर्चा को जारी रखें, लेकिन वो चले गए. हमारे नेता कहते
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.